మీరు ఒక ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ ఉద్యోగాన్ని వదిలి ఇలా ఇప్పుడు ముతక ధోతి, ముతక బనియను, ఒక కండువ, ఈ ఆహార్యంతో ప్రజల్లోకి వెళ్ళి తిరిగి పర్యావరణ గురించి చెప్పాలన్న కోరిక మీకు ఎందుకు వచ్చింది? అసలు ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది? నమస్తే అండి. మీరు అడిగిన అన్ని క్వశ్చన్ల కంటే ముందు సమాధానం చెప్పాల్సిన అంశం ఏదంటే, ఉద్యోగాన్ని వదిలి అవును ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటటువంటి ఆ ప్రశ్నకు మొదలు సమాధానం చెప్తాను. మనకి వెనకటికి ఒక మోటు సామెత ఉండేది. ఏంటంటే, ఇల్లు దగలబడి ఒకడు ఏడుస్తుంటే అవును సుట్ట కాల్చుకోవడానికి నిప్పుందా అని చెప్పేసి అడిగిరు అని చెప్పేసి ఒక సామెత ఉండే. నాకు కూడా మొత్తం ఈ భూగ్రహానికే నిప్పంటుకుంది, నా ఇల్లు అనేటటువంటి ఈ భూగ్రహానికి నిప్పంటుకొని వాతావరణ కాలుష్యం అనేటటువంటి నిప్పు అంటుకుంటే, నేనేమో చక్కగా బ్యాంకు మేనేజర్ ఉద్యోగం చేసుకుంటూ నా పిల్లలు భార్య సంతోషంగా వండుకుంటూ ఖాళీ సమయాలలో పర్యావరణం కోసం పని చేస్తా అనేటటువంటి ఆలోచన దాని లోతుగా వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ఇది తీరిక సమయాలలో హాలిడేస్లో చేయాల్సిన పని కాదు, టైంపాస్గా చేసే పని కాదు, రిటైర్మెంట్ అయిన తర్వాత చేసేటటువంటి పని కాదు. ఇది ఉన్న ఫలంగా. ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం, ఊర్లో ఉన్న మన ఇంటికి కనుక నిప్పు అంటుకుంటే వెంటనే మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే, మన సాయశక్తుల అక్కడ ఏమైనా నీళ్ళు ఏమన్నా ఉంటే వాటిని ఆర్పడం, ఈ చేస్తూనే కేకలేయడం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదు నేను కూడా ఫోన్ తీసుకొని ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం. దానితో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఏముంటాయి మనకి, మన పిల్లలు, ఇంట్లో చేతగానటువంటి వృద్ధులు, వాళ్ళని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఇంకా విలువైన వస్త్రాలు కానీ విలువైన డాక్యుమెంట్స్ కానీ డబ్బులు కానీ ఏమైనా ఉంటే బయటికి తీసుకొస్తాం. సో అలానే నేను చేస్తున్న పని కూడా నా భూగ్రహం అనేటటువంటి నా ఇంటికి కాలుష్యం అనే నిప్పు అంటుకుంది. ఆ నిప్పు అంటుకోవడానికి ఆర్పడానికి నా సర్వదా శక్తి ఉక్తులు అన్నీ ఊడ్చి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరి నేను ఆర్పగలుగుతానా ఆర్పలేనా అది నేను దాని గురించి ఆలోచించాను. ఆశించడం లేదు కానీ చేయాల్సిన పని చేస్తాం. అది బేసికల్గా నేను అనుకున్న. అంటే మీరు మొత్తంగా అంటే దాదాపు మీరు చెప్పిన దాని ప్రకారమే నాకు తెలిసిన ప్రకారం దాదాపు 10-12 ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా. అసలు మీరు డైలీ ఏమి యాక్టివిటీ చేస్తున్నారు అంటే ఈ పర్యావరణ పరిరక్షణ కోసం? పర్యావరణ పరిరక్షణ కోసం ఒక 7-8 అంశాలుగా తీసుకున్నాను. కానీ స్టార్టింగ్లో మీరు ఇంతకుముందు ఏదైతే చెప్తున్నారో, పర్యావరణం అంటే కేవలం మొక్కలేనా ప్లాస్టికేనా అని ఏదైతే ఉన్నదా, మరి వాళ్ళే పర్యావరణవేత్తలా, మరి వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేటటువంటి ఒక నన్ను ఇచ్చేసేటప్పుడు చూశాను. స్టార్టింగ్లో నేను కూడా పర్యావరణం అంటే మొక్కలు నాటడం, అదేవిధంగా ప్లాస్టిక్ మీద ఇది చేయడం, అదేవిధంగా నీళ్ళని ఇది చేయడం. సో వీటిలలో కూడా ఓన్లీ ప్రచారం చేయకుండా, ఓన్లీ ప్రచారానికి పరిమితం కాకుండా నా ఖాళీ సమయాలలో ఆ మొక్కలని నాటడం, వాటిని సంరక్షణ చేయడం. అదేవిధంగా ప్లాస్టిక్ మీద కేవలం ఉపన్యాసాలు ఇచ్చి ఇది వాడొద్దు అని చెప్పేసి చెప్పకుండా, నేను రోజు ఒక 100-150 మందికి ఎవరి చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉంటే ఆ కవర్ గుంజుకోవడం, వాళ్ళకు చేసంచి పేపర్ బ్యాగు ఇచ్చి దండం పెట్టి బాయ్ బాయ్ ప్లాస్టిక్ అంటూ, అట్లా ఒక 3 లక్షల చేసంచులు నేను పంచడం. అంటే ఊరికే జనరల్ గా ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, అందరికి ఇలా సంచులు ఇచ్చుకుంటా వెళ్ళిపోతా ఉంటారు. నేను అలా కాకుండా ఎవరి చేతిలో అయితే ప్లాస్టిక్ కవర్ లో కూరగాయలు పండ్లు తీసుకెళ్తున్నారో వాళ్ళ కవర్ తీసుకుని దాంట్లో ఉన్న చేసంచులకు మార్చి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. అట్లా ప్లాస్టిక్ మీద. అదే విధంగా ఇంకుడు గుంతలు, వాటర్ హార్వెస్టింగ్, సుమారుగా నాకు తెలిసి ఒక 5-6 లక్షల రూపాయలు ఇంకుడు గుంతల కోసం, అంటే మీ సొంత మనీ, నా సొంత మనీ పెట్టి నేను ఇంకుడు గుంతల కోసం ఆ డబ్బు వెచ్చి చేయడం, అందరికి చెప్పడం. నాకు గుర్తుంది ఒక 5 years బ్యాక్ ఏమనుకుంటా, మీ ఇంట్లో ఇంకుడు గుంత కూడా మీరు తీసుకున్నారని తెలిస్తే ఆ వర్షం వచ్చిన రోజున అక్కడికి వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేసి వెళ్ళాను. అట్లా ఆ ఇంకుడు గుంతల కోసం చెయ్యడం. అప్పుడు స్టార్టింగ్ లో నేను కూడా అందరిలాగానే, అందరూ పర్యావరణవేత్తలు, అటవీ అధికారులు, అందరూ ప్రభుత్వాలు చెప్పినట్టుగా మొక్కల మీద ప్లాస్టిక్ మీదనే నా దృష్టి ఉండేది. నేను కూడా అట్లే చేశాను. కానీ తర్వాత నాకు అర్థమైంది,
ఎక్కడైనా ఎవరైనా చెట్టు కొట్టేస్తుంటే నాకు బాధ అవుతా బాధ అనిపిస్తుంది. ఓకే. ఏదన్నా గుట్టని తవ్వేస్తుంటే తవ్వేస్తుంటే బాధ అవుతా ఉంటుంది. ఓ రోజు నేను ఇంట్లో కూర్చున్నాను, ఇట్లా కూర్చొని గృహప్రవేశం అయిపోయింది, అంతా ఇదైంది, రెంట్కి ఇచ్చేసి మళ్ళీ మేము మా ఇంటికి ఉండడానికి వచ్చాం. చూస్తుంటే అన్ని కప్బోర్డ్స్ ఉన్నాయి, మార్బుల్స్ ఉన్నాయి. మరి అప్పుడు అనిపించింది నాకు, అరే ఈ మార్బుల్ ఎక్కడో దగ్గర గుట్టం తవ్వితేనే వచ్చినాయి కదా, మరి అలాంటి మార్బుల్ తెచ్చి మరి నేను దీని మీద కూర్చొని ఎందుకు ఆనందపడుతున్నా, ఎందుకు ఒక గొప్పగా ఫీల్ అవుతున్నా, చెట్లు కొట్టేస్తే బాధపడ్డా నేను, పడుతున్నా నేను, మరి నా ఇంట్లో ఇంత ఫుల్ కప్బోర్డ్స్, కిచెన్ లో, బెడ్రూమ్ లో, హాల్లో ఫుల్ కప్బోర్డ్స్ చేయించుకుంటే ఎందుకు మరి నాకు ఆనందం వేస్తుంది అనేటటువంటి దాన్ని నేను మళ్ళొక్కసారి ఊహించుకొని ఓకే ఓకే అంటే మనం తప్పు చేస్తున్నాం మనం అన్నటువంటి అంశాలు తెలుసుకోవడం, ఆ అంశాల నుంచే పుట్టినది. అప్పుడు నేను ఆలోచించాను, మనం తినే తిండి, కట్టుకునే బట్ట, ఉండడానికి నిర్మించుకునే ఇల్లు, ఈ మూడు కూడా పర్యావరణ హితంగా ఉండాలి అనేటటువంటి అంశం. దానిలో భాగంగా ఇప్పుడు మీరు ఇవి ఖద్దరు, ఖాదీ చేనేత ధరించడం మొదలు పెట్టాను. అప్పుడప్పుడు నా భార్య అంటుంటది నన్ను, తుణుకలు తింటున్నావని బొక్కలు మెడలు వేసుకుంటారా, నువ్వు పర్యావరణం గురించి చెప్పాలంటే మాత్రం నువ్వు ఇట్లా వేసుకొని ఈ డ్రెస్ వేసుకొని. నేను కూడా అదే డౌట్ వ్యక్తం చేయబోతాను. అంటే మనం ఈ ఆహార్యంలో ఉంటేనే, ఈ డ్రెస్అప్ లో ఉంటేనే మీరు చెప్పేది జనానికి ఎక్కుతుంది, లేకపోతే ఎక్కదు అన్న ఉద్దేశమా? కరెక్ట్. నా భార్య చాలా సార్లు అట్లా అన్నది. ఎందుకు వాళ్ళు చాలా మంది భయపడతారు, అయ్యో పర్యావరణం కోసం చేయాలంటే ఇట్లా ఉండాలేమో అనుకుని అసలు మళ్ళీ దూరంగా పోతారు. అమ్మో మనతో అయ్యేది కాదు, గుప్తా గారి లాగా చెప్పులు వదిలేసి, గుప్తా గారి లాగా గోషి పెట్టుకొని, గుప్తా గారి లాగా అట్లా వేసుకొని మన వల్ల కాదని నీకు దూరంగా పోతారు అని చెప్పేసి నా భార్య చెప్తా ఉండేది. సో ఇలా వేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, సమాజంలో సంస్కృతి సాంప్రదాయాలు చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఇప్పటికీ చాలా మంది ఆ ధోతి దాంట్లో ఇది కావడం కానీ, కండువా ధరించడంలో కానీ, చేనేత ఇది చేయడంలో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకు భావం ఏముంది, ఇది అంటే చదువుకోని వాళ్ళు ధరించేటటువంటి ఆహార్యము, గ్రామీణటువంటి రైతులు, చేతి వృత్తుల వాళ్ళు చేసుకునే వాళ్ళు, వాళ్ళు కూడా ఎక్కడైనా ఫంక్షన్ కి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు కూడా మార్చుకొని వెళ్తారు కదా అనేటటువంటి ఇది కూడా ఉంటది. దానికి మళ్ళీ మనం ఒక పూర్వ స్థాయిని తీసుకురావాలి, ఆ గౌరవాన్ని దక్కించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఇచ్చేసాను. నేను దాంట్లో నా పరంగా సక్సీడ్ అయ్యాను. కొన్ని వేల మంది, లక్షల మంది వాళ్ళని నన్ను చూడగానే వాళ్ళ నాన్నని చూశాను, మళ్ళీ నా ఈ బనీన్ని అని చెప్పేసి చాలా మంది ఇది కావడం జరిగింది. ఎందుకంటే మనం వేసేటటువంటి బనీన్లన్నీ కూడా కోయంబత్తూరు, అక్కడ సిరిపూర్ నుంచి, తమిళనాడు, ఆ రాష్ట్రాల సూరత్ నుంచి వస్తూ ఉంటాయి, మిషన్ మేడ్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇది ఈ బనీన్ అనేది మనకి మ్యాన్ మేడ్, కాకపోతే మనకు నచ్చిన డిజైన్ లో ఫ్యాషన్ లో కుట్టించుకోవచ్చు అని కూడా చెప్తా ఉంటాను. మ్యాన్ మేడ్ తోటి ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంటాను. దాంట్లో నేను చేనేతని భాగం చేసుకున్నాను, పర్యావరణంలో భాగం చేనేతని చేసుకొని అట్లా ముందుకు వెళ్తాను.